నమస్తే, వెల్కమ్ టు కాలోజీ టీవీ. గత 4 రోజుల నుంచి కూడా ఇప్పుడు 4వ సభ నడుస్తుంది. అసెంబ్లీ ఒకవైపు అసెంబ్లీ నడుస్తుంది. అలాగే శాసన మండలి కూడా ఒకవైపు నడుస్తూనే ఉంది. అయితే ఈ సభలలో అన్నిట్లలో కూడా ఈ 4వ రోజు కూడా చాలా వేడిగా, ఆసక్తిగా అయితే ఉందన్నమాట. ఎందుకంటే జాగృతి అధ్యక్షురాలు కవిత ఒక బ్లాస్టింగ్ అయితే చేయడం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వెళ్ళి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు పెట్టారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, నన్ను బయటికి పంపించడానికి చాలా వరకు కూడా శక్తులన్నీ కూడా ఒక తీరున పనిచేశాయి. అలాగే ఉద్యమకారులందరికీ కూడా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అని చెప్పి కూడా బోరున విలిపించడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. అయితే చట్టసభల్లో కూడా చాలా వరకు జరుగుతుంటాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పతనం అయితే స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ దగ్గరకు పోయి మాట్లాడదాం అనుకున్నా కానీ, ఒక ఆసక్తి నాకున్నా కానీ, నేను చెప్పిన వాటి పనులన్నీ అయితే జరిగినాయి. కానీ కొంతమంది కింద ఉన్న ద్రోహులందరూ కూడా కావాలని బీఆర్ఎస్ పార్టీని కూడా చాలా వరకు కూడా దెబ్బతీసే విధంగా కూడా పనిచేశారు. తెలంగాణకి ఎలాంటి న్యాయం చేయకుండా వాళ్ళ ఉపయోగాల కోసం వాడుకున్నారు తప్ప పదవులని ఎలాంటి న్యాయం అయితే చేయలేదు. ఉద్యమకారులకి న్యాయం చేయలేదు, అటు మహిళలకి చేయలేదు. ఎక్కడ ప్రజల్లో తెలంగాణలో ఉన్న ప్రజలు ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేదని చెప్పి మాట్లాడడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే చూసుకోవచ్చు వీడియో కవిత గారు ఏడవడం కూడా చూస్తున్నాం. జాగృతి అధ్యక్షురాలు కవిత ఏడవడం కూడా చూస్తూనే ఉన్నాం. కాకపోతే సంచలన వాక్యాలన్నీ కూడా చేశారు. ఆ సంచలన వాక్యాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ పతనానికి ఇవన్నీ కూడా అయినట్టు కూడా చూస్తూనే ఉండవచ్చు. అయితే ఖచ్చితంగా పార్టీ పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. పార్టీ పెడితే అందులో ఎవరెవరిని తీసుకుంటారు, ఎలాంటి వారిని తీసుకుంటారని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సభ నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఒక వ్యక్తిగా బయటికి వెళ్ళొచ్చు, కానీ ఒక శక్తిగా మాత్రం చట్టసభల్లో అడుగు పెడతానని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే రాజీనామా పత్రాన్ని ఇచ్చి ఎలాగైనా దీన్ని అంగీకరించి నా రాజీనామాని అప్రూవ్ చేసినట్టయితే నేను బయటికి వెళ్ళిపోతా అని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సభలో కూడా, ఈ నిండు సభలో కూడా ఈమె బోరున విలిపించి బయటికి వెళ్ళారు. అయితే కేసీఆర్ దగ్గర ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ పార్టీ ఉండేదాన్ని కూడా వాళ్ళు నేషనల్ స్థాయిగా బీఆర్ఎస్ పార్టీ పెడదాం అనుకున్నారు. అసలు తెలంగాణలో ఏం పీకారని చెప్పి నేషనల్లో పీకుదామని చెప్పడం ఒక చిన్న మాటనైతే కూడా అక్కడ యూజ్ చేయడం చూస్తున్నాను. ఆ మాట ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే, తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల్లో కూడా వాళ్ళు చాలా వరకు కూడా చేశారు, పనులు చేశారని చెప్పి కొంతమంది నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అలాగే కాంగ్రెస్ నాయకులు అయితే ఎలాంటి పని చేయలేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అయితే అదే పార్టీలో 10 సంవత్సరాలు ఉండి బయటికి వచ్చిన వాళ్ళు చెప్పిన సంచలన వాక్యాలు కూడా చాలా వరకు కూడా బయటికి వెళ్ళడం చూస్తున్నాం. అయితే మనం జాగృతి వైస్ ప్రెసిడెంట్ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొటాల యాదగిరికి ఫోన్ చేసి అసలు ఎందుకు ఇదంతా జరిగింది, పార్టీ పెడదామని చెప్పి ఎలాంటి ఏమన్నా చెప్పారా, లేకపోతే మీటింగ్ ఏమన్నా పెట్టి, అంటే చాలా రోజుల క్రితమే అనుకునే ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే పార్టీ ఇప్పుడు ఈ సభకి రావడం, రాజీనామా చేయడం ఇదంతా ఇప్పటి నుంచి అనుకున్నది కాకపోవచ్చు. కాకపోతే ఒక వారం నెల ముందు కూడా అనుకొని ఇవన్నీ చేసి ఉండొచ్చు. ఖచ్చితంగా ఇవన్నీ ఒక నెల ముందే జరిగి ఉండొచ్చు. కాకపోతే మనం అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మాట్లాడి అసలు ఎలాంటి సూచనలు ఇచ్చారు, ఖచ్చితంగా పెడతారా లేదా, ఎలాంటి వారికి అవకాశం ఉంటుంది, ఎలాంటి నియమాలు పాటిస్తారు, ఎలాంటి ఒకవేళ వేరే పార్టీలో ఏమన్నా చేరే అవకాశం ఉంటుందా అనే దానిపై కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చిత్రహింసలు పెట్టి ఇలా చేశారనే దానిపై కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. అన్న, ఈ రోజు కవిత గారు సభలో కూడా ఏడవడం జరిగింది. అలాగే సభ నుంచి కూడా బయటకు వచ్చి అక్కడ నివాళుల గన్ పార్క్ దగ్గర అమరవీరులకు కూడా నివాళులు అర్పించారు. దీనిపై మీ స్పందన ఏంటన్నా? అంటే ఆమెకు బీఆర్ఎస్ పార్టీల తీవ్ర అన్యాయం జరిగింది. ఓకే, ఆమెను ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఆమెను సస్పెండ్ చేయడం అంటే, నీతి నిజాయితీ నైతిక విలువలు లేనటువంటి పార్టీలో నేను ఉండను అని చెప్పేసి ఆమె ఈ రోజు రాజీనామాను యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి గౌరవ స్పీకర్ గారిని కోరడం జరిగింది, చైర్మన్ గారిని. అయితే చైర్మన్ గారిని పార్టీ కూడా పెడతామని చెప్పడం చూస్తూనే ఉన్నాం. అలాగే అక్కడ అక్కడ పనిచేసిన ఉద్యమకారులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఎలాంటి బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అని చెప్పి కూడా అంటున్నారు. ఎట్లా చూసుకోవచ్చు అన్న? మరి ఖచ్చితంగా మనందరూ తెలిసిన విషయమే, తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీల న్యాయం జరగలేదు. అది ముమ్మాటికి నిజం. అది ఏ ఉద్యమకారిని గుండె తట్టినా అని చెప్తారు. మరి ఆ రోజు ఉద్యమ ద్రోహులే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీల రాజ్యం వెళ్తుర్రు, పదవులు అనుభవించారు పార్టీల. అది వాస్తవం. ఈ రోజు కవితక్క గారు తను అమరవీరుల స్తూపం దగ్గర ఆమె ఒక ఆహ్వానం గీత పలికింది. ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ ఉద్యమ పనిచేసినట్టు ఉద్యమకారులకు ఆమె పార్టీలో, ఆమె దగ్గరికి రమ్మని ఆమె పార్టీలకు స్వాగతం పలుకుతూ
నేను న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. అంటే పార్టీ పెట్టే అవకాశం ఉంది అని అనుకోవచ్చా? ముమ్మాటికి రాజకీయ పార్టీ కవితక్క గారు పెడుతురు, అందులో ఎలాంటి డౌట్ లేదు, అంటే అది క్లియర్. ఎంతో మంది రాజకీయ నాయకులు ఇప్పటి వరకు కూడా పార్టీలు పెడుతున్నారు. పెట్టిన వాళ్ళు కూడా కొంతమంది పార్టీలలో ఇక్కడ ఉన్న రాజకీయాలలో కూడా నిలబడలేక పార్టీలన్నీ కూడా వెనక్కి తీసుకొని వెళ్ళిపోయే సందర్భాలు చాలా వరకు కూడా చూస్తూనే ఉన్నాం మనం. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కవిత గారు నిలబడతారు అనుకోవచ్చా గట్టిగా? ఖచ్చితంగా నిలబడతారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పార్టీలు అన్ని, ఏ పార్టీని తీసుకున్నా, కాంగ్రెస్ తీసుకున్నా, బీఆర్ఎస్ తీసుకున్నా, బీజేపీని తీసుకున్నా, ఏ పార్టీని తీసుకున్నా గానీ సామాజిక న్యాయం జరుగుతలేదు. ఇంత ముందు కవిత గారు అన్నట్టుగా భౌగోళిక తెలంగాణ సాధించుకోగలిగిన కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేదు. సామాజిక తెలంగాణని ధ్యేయంగా సామాజిక న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ బీసీలకు పెద్దపీట వేసుకుంటూ పార్టీ రూపొందబోతుంది. అంటే ఇప్పుడు పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా చాలా వరకు విమర్శలు చేస్తున్నారు కవిత గారిని కూడా చూసుకున్నట్లయితే. అయితే కేసీఆర్ గారిని అంటే ఎవరు కూడా ఏమీ మాట్లాడట్లేదు, ఎలాంటి విమర్శలు చేయట్లేదు. అలాగే కేటీఆర్ని కానీ హరీష్ రావు గారిని కానీ ఒకవేళ అంటే మాత్రం ఎమ్మటే ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా నాపై విరుచుకుపడుతున్నారని చెప్పడం కూడా చూస్తున్నాను. ఎట్లా చూసుకోవచ్చు అన్న మరి దీన్ని? అది వాస్తవం కూడా. ఖచ్చితంగా మీరు ఎప్పుడు గతంలో చూసినట్టయితే ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎవరేమన్నా కానీ అందరు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తున్నారు, మరి ఖండిస్తున్నారు. కానీ గౌరవ కేసీఆర్ అంటే మాత్రం ఎవరు అంటలేరు. మాగిళ్ళ చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన దగ్గరనే మిగిలిన రాజకీయాలు నేర్చుకున్నాం కాబట్టి. అయితే మరి తెలంగాణ ప్రజలు నమ్మి కవిత వెంట నిలబడతారు అనుకోవచ్చా? ఏ విధంగా నమ్మాలంటారు? ఈ రోజు ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు సామాజిక తెలంగాణ గురించి సామాజిక న్యాయం చేసే పార్టీ, రాజకీయ పార్టీ ఏదైనా వస్తే దాన్ని నిజంగా దానికి బాగా సపోర్ట్ చేస్తామన్న ఉద్దేశంతో ముఖ్యంగా బీసీలు ఉండరు. బీసీలలో తెలంగాణ జాగృతి కవిత గారి ఆధ్వర్యంలో బీసీల గురించి 42% రిజర్వేషన్ల గురించి చాలా పోరాటాలు చేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. మీరు గతంలో చూసినట్టయితే మీ మీడియా మిత్రులకైతే నేను చెప్పనవసరం లేదు, 42% రిజర్వేషన్, 42% రిజర్వేషన్ కావాలని జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు, అన్ని ఉమ్మడి జిల్లాలలో మరి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరచడం జరిగింది. అదే విధంగా ఎన్నో సార్లు మరి ఇందిరా పార్క్ దగ్గర ఇట్లా సభలు, సమావేశాలు ఇట్లా 42% ఇవ్వాలని చెప్పేసి, రిజర్వేషన్ ఇవ్వాలి బీసీలకు అని చెప్పేసి ఇట్లా ధర్నాలు చేయడం ఇట్లా జరిగింది. అలాంటిది ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి మాత్రమే, కవితక్క మాత్రమే. అంటే ఫైనల్ గా రాజీనామా అయితే చేసేశారు. రాజీనామా తర్వాత కూడా ఇక్కడ నుంచి మామూలు వ్యక్తిగా వెళ్తున్నాను, తర్వాత ఒక శక్తిగా తిరిగి వస్తా అని చెప్పడం కూడా చూస్తున్నాను. దీనిపై మీ స్పందన ఏంటి? ముమ్మాటిగా మరో జయలలిత కావచ్చు, ఓకే, మరో మమతా బెనర్జీ కావచ్చు ఈ తెలంగాణ రాష్ట్రానికి. ఓకే, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎలాంటి ధైర్యంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అన్న? అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఇంతకుముందు కవిత కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఇవన్నీ జరుగుతున్నా కానీ ఇన్ని రోజులు కూడా నోరు మీద అవ్వకుండా ఒక్కసారి పార్టీ నుంచి బయటికి వచ్చినాక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి కూడా కొంతమంది ప్రజలు కూడా అనుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మాట్లాడాలి కదా. మనందరూ తెలుసు, ఆవిడ ఒక విషయం చెప్పింది కవితక్క గారు. ఏమని? తనకు గతంలో పార్టీలో ఉన్నా గానీ, పేరుకే ఉన్నా గానీ, ఎక్కడ ఏ అధికారం లేకుండా ఉన్నా, నేను ఎంపీగా చేసినా, నేను ఎమ్మెల్సీ చేసినా, నేను ఒక జిల్లాకు ఒక చిన్న మాత్రమే పరిమితమైన తప్ప నాకు ఎక్కడ అధికారాలు లేవు, నేను చేసే పరిస్థితుల్లో లేను అని చెప్పి చాలా సందర్భాల్లో ప్రజలు అడిగిన దానికి, మీ మీడియా మిత్రులు అడిగిన దానికి ఇలా చెప్పడం జరిగింది. అట్లాంటిది ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రజలు నమ్మితే కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. అందులో ముఖ్యంగా ఈ రోజు బీసీ వాదం మీద ఎన్నో పోరాటాలు చేసిన కవితకు ఖచ్చితంగా ఈ రోజు సామాజిక పరంగా అన్ని సామాజిక వర్గాలు, అదే విధంగా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలు, అందులో చాలా మంది, అంటే కవితకు ఉన్న అపారమైన నాలెడ్జి ఈ రాష్ట్రం మీద కేసీఆర్ అంతటి వ్యక్తి ఈ రోజు కవితక్క అని చెప్పొచ్చు. ఖచ్చితంగా కవితక్క పార్టీ పెడితే ఈ రాష్ట్రంలో ఆదరిస్తారు. ఖచ్చితంగా రేపు కాబోయే చీఫ్ మినిస్టర్ ఇట్లా చెప్పొచ్చు. ఓకే, వేరే పార్టీలోకి పోయే అవకాశం అయితే లేదు? లేదు, అస్సలే లేదు. ఖచ్చితంగా మరొక రాజకీయ శక్తిగానే తెలంగాణ జాగృతి కవితక్క గారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటుంది. ఓకే, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడున్న రాజకీయాల వేడిలో కూడా ఈ కొద్ది రోజుల్లో కూడా ఒకవేళ పార్టీ పెడితే రానున్న ఎలక్షన్స్ లో పోటీ చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే మళ్ళీ వేరే పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఏమన్నా? పోటీ చేస్తామా చెయ్యమా అన్నది ఒకసారి మరి రాష్ట్ర కార్యవర్గంలో అక్కగారి అధ్యక్షతన మరి ఆమె నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.
కార్యవర్గం చూసుకొని, అదే విధంగా ఈ రోజు నేను ఏమంటున్నానంటే, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ప్రాణాలు పోయినాయి. ఎంతో మంది ఉద్యమకారులు నిజంగా ఆ రోజు తిండి తిప్పలు లేకుండా వాననక ఎండనక కష్టపడి, ఎంతో కష్టపడి రోడ్ల మీదకి వచ్చి రస్తారోపలు చేసి, ధర్నాలు చేసి, కానీ కనీసం గౌరవం గిట్ల దక్కాలి. న్యాయం పక్క పెట్టండి, పదవులు పక్క పెట్టండి, కనీసం గౌరవం దక్కాలి. అలాంటి వారికి ఈరోజు తెలంగాణ జాగృతి ఒక నీడ కాబోతుంది, ఒక అండగా నిలవబోతుంది. మేము ఆదరిస్తామని చెప్తుంది. ఖచ్చితంగా మా ఉద్యమకారులందరినీ దగ్గర తీసుకొని వాళ్ళకి గౌరవిస్తామని చెప్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి గౌరవిస్తుంది. అదే విధంగా ఈ రోజు ఏ పార్టీని చూస్తున్నా గానీ బీసీలకు న్యాయం జరగాలి. ఖచ్చితంగా సామాజిక న్యాయం జరుగుతలేదు. ఎక్కడ చూసినా గానీ బీసీలకు న్యాయం జరుగుతలేదు. అట్లాంటిది బీసీలంతా ఈ రోజు కవితక్క వైపు చూస్తారు రేపు ఖచ్చితంగా. అదే విధంగా నిజంగా ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు కుంటుపడిపోయాయి. అలాంటి అభివృద్ధి జరగాలంటే కవితక్క లాంటి నాయకురాలు కావాలన్న కోరిక ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా మంచి ఒక రాజకీయ పార్టీగా ఎదిగబోతుంది ఖచ్చితంగా. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చాలా మంది ఈ రోజు పార్టీ పెడితే చాలా మంది రానికి సిద్ధంగా ఉన్నారు. అది కానీ ఖచ్చితంగా ఏ పార్టీ నుండి రాజకీయ నాయకులు వచ్చినా గానీ ఆచితూచి తీసుకుంటాం. కొత్త వారికి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, అదే విధంగా కొత్త రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచన ఇట్లా కవిత గారికి ఉంది. మహిళలకు కూడా ఏ పార్టీలో మహిళలకి న్యాయం జరుగుతలేదు, ఈ పార్టీలో మహిళలకి ఇట్లా న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. అయితే చూసుకోవచ్చు, ఆ పార్టీ ఒక జాగృతి ఒక పార్టీ ఒక వైస్ ప్రెసిడెంట్ కూడా మనకు చెప్పడం చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా పార్టీ పెట్టే అవకాశం ఉంది. పార్టీలో చేరాలనుకునే వాళ్ళు ఉద్యమకారులకు మాత్రం ప్రధానంగా వాళ్ళందరికీ కూడా ఆహ్వానం ఉంటుంది. అలాగే మహిళలకు కూడా ఎక్కువ వారికి కూడా ఆహ్వానం ఉంటుందని చెప్పడం కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఎంతో మంది అన్యాయం చేస్తున్నారు. ఉద్యమకారులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు, వాళ్ళెవరిని కూడా పట్టించుకోలేదు. అందుకే కవిత ఇవి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆమెను చిత్రహింసలు పెట్టారు. తెలంగాణ వచ్చిన కాడ నుంచి కూడా ఎలాంటి వాటిలో నేను పాల్గొనలేదు, కేవలం నా బాధ్యత నేను నిర్వర్తించుకుంటూ నేను పార్టీలో ఉన్నానంటే ఉన్నాను తప్ప ఎలాంటి వాటిలో కూడా నన్ను ఎక్కడా కూడా వాళ్ళందరూ కూడా దగ్గరకు తీసుకోలేదని చెప్పడం కూడా చూస్తున్నాను. అయితే ఖచ్చితంగా పార్టీ పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడున్న ఎలక్షన్స్ కావచ్చు, రానున్న 2029 ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా నిలబడతారు అని చెప్పడం కూడా చూస్తున్నాను. నిలబడి ఈ ఒడిదొడుకులన్నింటినీ కూడా తట్టుకొని, అంటే ఎన్నో పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి, పార్టీలు పెడుతున్నారు, నామకే వాస్తు పార్టీలు పెడుతున్నారు. ఆ పార్టీ వచ్చినాక ఏదో ఒక పార్టీలో అయితే విలీనం చేస్తున్నారు. పార్టీలు అందరూ కూడా తర్వాత ఏమైనా జరిగే అవకాశం ఉంటే మాత్రం అందులో వాళ్ళందరూ కూడా వచ్చి ఒక పార్టీకి సపోర్ట్ చేసి మళ్ళీ అందులో ఒక ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి తీసుకోవడం కూడా చూస్తున్నాను. కాకపోతే ఖచ్చితంగా పార్టీ నిలబడతామని చెప్తున్నారు. అలాగే సభ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తిగా వెళ్తున్నాను, తర్వాత ఒక శక్తిగా చట్టసభల్లో కూడా అడుగు పెడతా అని చెప్పడం కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. చూద్దాం. కొన్ని రోజుల్లో కూడా కొన్ని రెండు సంవత్సరాల్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఎట్లుంటుంది అనే దానిపై కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ.